లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయింది పరకాల సబ్ రిజిస్టర్ సునీత. సీతారాంపురం గ్రామానికి చెందిన లడ్డే శ్రీనివాస్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 480/1 సి సర్వే నెంబర్లోని 4 గుంటల భూమికి లడ్డే శ్రీనివాస్, శ్రీకాంత్ సోదరులకు రిజిస్ట్రేషన్ చేయడానికి 80,000 లంచం డిమాండ్ చేయగా సదరు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కాగా హన్మకొండ జిల్లా పరకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దాడులు చేసిన ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ సునీతను లంచం తీసుకునే క్రమంలో పట్టుకున్నారు. డాక్యుమెంట్ రైటర్ నరేష్ ను సబ్ రిజిస్ట్రార్ సునీతను అరెస్ట్ చేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. పనులు చేయడానికి ప్రభుత్వ అధికారులు డబ్బులు అడిగితే ఏసీబీని సంప్రదించాలన్నారు వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య. సీతారాంపూర్ పరకాల మండలం నివాసి అయినటువంటి లడే రాజేశ్వరరావు దంపతులకు 1173 గజాల జాగా ఉంది. ఇట్టి జాగాని వారి ఇద్దరు కుమారులైనటువంటి శ్రీనివాస్ మరియు శ్రీకాంత్లకు సమాన భాగాలుగా చేసి రిజిస్ట్రేషన్ చేయించాలన్న ఉద్దేశంతో జూలై 2వ వారంలో మొదటి వారంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్కు స్లాట్ బుక్ చేసుకున్నారు. స్లాట్ బుకింగ్ ఈరోజు ఉండే అయితే వాళ్ళు వచ్చి ఎస్ఆర్ ఆఫీస్ ముందుగల డాక్యుమెంట్ రైటర్ అయినటువంటి బొట్ల నరేష్ గారిని కలిశారు. బొట్ల నరేష్ గారు ఎస్ఆర్ఓ మేడం సునీత గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి వాళ్ళని కల్పించింది. అయితే వీరి రిజిస్ట్రేషన్ చేయడం కొరకు అవి 4 భాగాలుగా చేసుకుంటున్నారు కాబట్టి ఒక్కొక్క భాగానికి 20,000 చొప్పున టోటల్గా 80,000 రూపాయలు ఇస్తేనే నేను రిజిస్ట్రేషన్ చేస్తా, లేకుంటే లేదు అని చెప్పి ఖచ్చితంగా చెప్పడంతో వారికి డబ్బులు ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేక హన్మకొండలో ఉన్నటువంటి మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి శ్రీనివాస్ గారు దరఖాస్తు చేశారు. 22వ తారీఖు నాడు వచ్చి దరఖాస్తు చేశారు. అయితే ఈరోజు రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి డబ్బులతో పాటు వచ్చి రిజిస్ట్రేషన్ కొరకు రాగా డబ్బులు తెచ్చినావా అని డిమాండ్ చేసి ఈ శ్రీనివాస్ గారి వద్ద నుంచి నరేష్ గారు తీసుకున్నారు. అలాగే ఎస్ఆర్ఓ గారి దగ్గరికి కూడా వెళ్ళి డబ్బులు వచ్చినాయి రిజిస్ట్రేషన్ చేయమంటే వాళ్ళ రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేశారు. ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో నరేష్ గారి దగ్గర నుంచి మేము రికవరీ చేశాము. ఈ సునీత గారిని మరియు నరేష్ గారిని ఇద్దరిని కూడా మేము అరెస్ట్ చేసినాము. డబ్బులు కూడా రికవరీ చేసినాము. వీరిద్దరిని రేపు ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. అలాగే ఈరోజు జరిగిన ఈ ట్రాప్ కేసులో నా పేరు సాంబయ్య, డిఎస్పీ ఏసీబీ అండి వరంగల్. అలాగే మాతో పాటు శ్యామ్ ఇన్స్పెక్టర్ గారు, అలాగే రాజు ఇన్స్పెక్టర్ గారు పార్టిసిపేట్ చేసిండ్రు. అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీ పని చేయాల్సిన పనికి ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్ మిమ్మల్ని డబ్బులు అడిగితే మా టోల్ ఫ్రీ నంబర్ 1064కి కాల్ చేయాలి. అలాగే నా నంబర్ వచ్చేసి 9154388912, అలాగే 91394915 మా ఏసీబీ ఆఫీస్ నంబర్స్ ఇన్స్పెక్టర్లు ఎవరికైనా ఫోన్ చేయవచ్చు.